నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. సో దాదాపు 3 నెలలకు పైబడింది. సో ఆయనకు బెయిల్ రాలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. సో ఇంకా బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధంలో ఉండగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు స్వల్పంగా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఆయన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. సో ఆయన ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈ బ్లాక్ మనీని వైట్ మనీ చేసేటువంటి క్రమంలో ఆయన భారీగా ఆస్తులు కూడగట్టారని చెప్పి దాదాపు 60-65 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులను కూడా స్వాధీనపరుచుకునేదానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనటువంటి విషయం మనకందరికీ తెలిసింది. సో లిక్కర్ కుంభకోణము సో కొలిక్కి రాబోతుంది. సో ఇందులో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, డిస్టిలరీ కంపెనీల నుంచి ఎవరెవరు కమిషన్లు తీసుకున్నారు, ఏ విధంగా డబ్బులు ఎవరెవరికి చేర్చారు, అందులో ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రాజకాశి రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సో 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి వాడారని, ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు మరియు ఒంగోలు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆర్థిక సహాయము లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి ఆ లిక్కర్ దందా నుంచి వచ్చినటువంటి కమిషన్ల డబ్బులనే వాడినట్లు కూడా సో విచారణలో బయటపడడంతో సో మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దాదాపు 90 రోజులుగా ఇంకా జైల్లోనే ఉన్నారు. ఆయన వెరికోస్ వెయిన్స్ అనేటువంటి ఒక జబ్బుతో బాధపడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే కాళ్ళలో నరాలు ఉబ్బిపోవడము, గ్రీన్ కలర్తో ఉబ్బిపోతుంది. సో దీని యొక్క లక్షణాలు ఏంటంటే కాళ్ళు భారంగా ఉండడము, తిమ్మిరెక్కినట్లు ఉండడము, ఎక్కువసేపు నిలబడలేకపోవడము, నడవలేకపోవడము. వ్యాధి ఎందుకు వస్తుందంటే గుండెకు రక్త సరఫరా సరిగ్గా లేనప్పుడు ఈ వ్యాధి అయితే వస్తుంది. సో ఆ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సో నిన్న అస్వస్థతకు గురి అయితే ఆయన్ని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించారు. చెవిరెడ్డికి సీరియస్, జైల్లో అస్వస్థత, వైసీపీ నేతకు తీవ్ర అనారోగ్యం, ఆసుపత్రికి తరలించిన పోలీసులు. లిక్కర్ కేసులో జైల్లో ఉన్న చెవిరెడ్డి సో ఇక బెయిల్ రాదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆరోగ్య సమస్యలను బూచిగా చూపించి బెయిల్ తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా ఆరోపణలు అయితే వస్తూ ఉంది. సో మొత్తానికి ఆయనకి ఆరోగ్యం అయితే సరిగ్గా లేదని ఆయన గతంలో కూడా చెప్పాడు, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, బెయిల్ కావాలని. మరి ఇప్పుడైతే కనుక ఆయనకు ఆరోగ్యం అయితే బాగాలేకుండా హాస్పిటల్లో చేర్పించినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆయన మరోసారి అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు పరీక్ష నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సో ఆయనైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి ఇప్పుడు ఈ కారణం చేత ఆయనకి ఏమైనా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే సో అది అంత ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి కాదని, దానివల్ల ప్రాణాపాయం ఏమీ లేదని, ఇలాంటి వ్యాధులకు ఆయన వయసు రీత్యా బెయిల్ అయితే వచ్చేటువంటి అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసును సిట్ అధికారులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వారిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. చెవిరెడ్డిని పలు దఫాలుగా సిట్ అధికారులు విచారణ చేశారు. విచారణ సమయంలో కీలక ఆధారాలు వెలుగులోకి రావడంతో ఆయన్ను అరెస్టు చేశారు. సో ఆయన్ని విచారించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలం ఏదైతే ఉందో దాని ద్వారా సో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇది ఇలా ఉండగా వాసుదేవరెడ్డి, అదేవిధంగా అప్పట్లో ఆఫీసర్గా, స్పెషల్ ఆఫీసర్గా ఉన్న అతను సత్యప్రసాద్ అనుకుంటా, వీళ్ళిద్దరూ కూడా అప్రూవర్గా మారిపోవాలని చెప్పి పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక బెయిల్ రాదనేటువంటి ఉద్దేశంతోనే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నాయని కూడా అంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండి సో విచారణకు సహకరించాలని కోరుకుందాము. సో ఇక్కడ చూడండి, తాజాగా ఆయన ఆస్తులను అటాచ్ చేయాలని జరుగుతున్న ప్రయత్నాలను ఖండిస్తూ ఆయన జడ్జి ఎదుట వాపోయారు కూడా. నేను లిక్కర్ వ్యాపారం చేయలేదు, ₹1 కూడా లిక్కర్ నుంచి సంపాదించలేదు, రియల్ ఎస్టేట్ చేసి నేను సంపాదించుకున్న లిక్కర్ స్కామ్ కేసుతో నాకు ప్రమేయం లేదు, నా కుటుంబం అంతా మద్యం కేసుల వల్ల చిన్నాభిన్నమైంది, 100 ఏళ్ల నుంచి సంక్రమించిన ఆస్తులను అటాచ్మెంట్ లోకి తీసుకోవడం ధర్మం కాదని చెప్పారట. మరి ఇదేదో కోర్టుకు చెప్తే బెయిల్ వస్తుంది కదా, మరి ఈయనకి ఎందుకు బెయిల్ రాలేదంటారు? సో ఆస్తులు అంత సింపుల్ గా అటాచ్ చేయడానికి అవుతుందా? సో మీరు కష్టపడి సంపాదించిన
ఉన్నటువంటి ఆస్తులను అటాచ్ చేయడానికి కుదురుతుందా? సో ఈయన వాదన ఏంటంటే రాజకీయ కక్షలో భాగంగానే నా ఆస్తులను అటాచ్ చేస్తున్నారు, నన్ను నా మీద కేసులు పెట్టారు, కేసుల్లో ఇరికించారు, సో ఈ విధంగా రిమాండ్లో పెట్టారని చెప్పి చెప్తా ఉంటారు. కానీ మిగతా వాళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు ఈయనకి ఎందుకు బెయిల్ రాలేదు? సో మిథున్ రెడ్డి గారికి కూడా బెయిల్ వచ్చింది కదా, మరి ఈయనకి ఎందుకు రాలేదంటే విచారణలో ఈయన ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉంది అనేటువంటి ఆధారాలు సేకరించినారు కాబట్టి ఆయనకు బెయిల్ రాలేదనేటువంటి వాదన కూడా వినపడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆయన నిన్న జైల్లో అస్వస్థతకు గురి అవడంతో ఆయన్ని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. మరి చూద్దాం ఈ కారణం చేత ఆయనకి ఏమైనా బెయిల్ వస్తుందా, లేకపోతే ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ రిమాండ్కి వెళ్తారా, విచారణకు సహకరిస్తారా, మరి ఆస్తులు అటాచ్ అవుతుందా, లేకపోతే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా, అప్రూవర్గా మారతానంటున్నటువంటి వాసుదేవరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ ద్వారా ఏమైనా అంతిమ లబ్ధిదారుడు దొరికేటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ తెలియాలంటే వేచి చూడవలసిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.